టీవీ తెలుగు మూవీ అప్డేట్స్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే మన శంకర్ వరప్రసాద్ గారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి రేస్ లో సాలిడ్ ఓపెనింగ్స్ పై కన్నేసింది. ఫైనల్ గా ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ ని మొదలు పెట్టుకుంది. యుఎస్ సహా యూకే దేశాల్లో ఒక్కొక్కటిగా మన శంకర్ వరప్రసాద్ గారు బుకింగ్స్ ఇప్పుడు మొదలవుతున్నాయట. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. ఇలా డీసెంట్ బుకింగ్స్ తో కొనసాగుతున్న ఈ సినిమాతో బాలయ్య తన కెరీర్ లో మరో 100 కోట్ల సినిమాని లిస్ట్ లో వేసుకున్నట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గత అఖండ 1 నుంచి మొదలు ఇప్పుడు అఖండ 2 వరకు తన నుంచి వచ్చిన ప్రతి సినిమా 100 కోట్ల గ్రాస్ ని కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. సో ఒక రేర్ రికార్డ్ బాలయ్య కెరీర్ లో పడిందని చెప్పవచ్చు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ థియేటర్లో రికార్డులు సృష్టిస్తూనే ఓటీటీ డీల్లోనూ కొత్త సంచలనాన్ని తరలిపింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కళ్ళు చెదిరే ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ డీల్ విలువ ఏకంగా 285 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది ఇటీవలే పుష్ప 2 సాధించిన 275 కోట్ల రూపాయల ఓటీటీ డీల్లో అధిగమించడం గమనార్హం. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు సాధించి 1000 కోట్ల రూపాయల క్లబ్ వైపు దూసుకువెళుతోంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోని సామాజిక అంశాలను స్పృశిస్తూ తెరకెక్కిన చిత్రం దండోరా. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది. మన చావు పుట్టుకలన్నీ ఈ ఊరి బయట రాసిండ్రా ఆ దేవుడు అనే డైలాగ్ తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న కుల వివక్షను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండడం విశేషం. విదేశాల్లో కూడా సుమారు 200కు పైగా థియేటర్లో ఈ సినిమాను ప్రదర్శించనుండగా ఈ నెల 23నే అక్కడ ప్రీమియర్ షోలు వేయనున్నారు.